జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, ఆ? పంచాయతీకి సంబంధించిన కాగితాలు ఎక్కడున్నాయి? అవి అలమార్లో ఉన్నాయి. ఉమ్, రఘు, ఆద్యకు జరిగిన సంఘటన గురించి వాళ్ళ నాన్నకి చెప్పొద్దన్నావంట. అది సరే, ఆ దుర్మార్గుడు మనం వదిలేశామని మళ్ళీ ఏదైనా చేస్తే? అసలే ఆడపిల్లలు, భయం కూడా ఉంటుంది కదరా. ఏమ్మా, ఈ విషయం గురించి మాట్లాడకండి అని నేనప్పుడే చెప్పాను. ఇన్నేళ్ల సంసార జీవితంలో నేనెప్పుడు ఏం చేస్తానో మీ కోడలికి తెలీదా? పెళ్లి కావలసిన ఆడపిల్లలు కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే నలుగురు నానా కథలు అల్లేస్తారు. అప్పుడు తన మీద చెరగని మచ్చపడుతుంది. అందుకే ఈ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. తనసలే తల్లి లేని కూతురు. ఇలాంటి మాటలు భరించగలదా? వీటితో సంతోషంగా ఉండగలదా? నేనంతా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చానమ్మా. వాణ్ణి ఇప్పటికిప్పుడు ఏమైనా చెయ్యొచ్చు, చెయ్యగలను. కాని నేను ఆలోచించింది మనింటి అమ్మాయి భవిష్యత్తు గురించి. తను భవిష్యత్తులో ఈ ఇంటి నుండి సంతోషంగా వెళ్ళాలి. వేరే ఇంటికి వెళ్ళినా సంతోషంగా ఉండాలి. ఇక వాడి విషయానికొస్తే వాణ్ణి ఏం చెయ్యాలో ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ముందు ముందు మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఈ విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చూస్తుంటే రఘు చెప్పింది నిజమే అనిపిస్తుంది జానకి. తనకిలా జరిగిందని ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే అనవసరంగా లేనిపోని అబాండాలు వేస్తారు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. రేపటి నుండి ఆ దుర్మార్గుడి వల్ల ఆద్య రామలక్ష్మికి ఏం జరుగుతుందోనని భయపడ్డాను. ఆయన చూసుకుంటానన్నారుగా, అది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.